తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా, హరి అవతారమితడు వంటి కీర్తనలు ఆలపించగా సభావేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయింది. అనంతరం హారతి, మహానివేదనం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవాలు మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, మహత్వాన్ని 32 కీర్తనలలో వర్ణించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు వారి మార్గాన్ని, వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు, మనువుల చిన్న తిరుమలాచార్యుల వారు, వారి పరంపరకు చెందినటువంటి రేవణూరి వెంకటాచార్యుల వారు మొదలైన వారంతా కూడా ఈ వైభవాన్ని కొనసాగించారు. ఆ నామ సంకీర్తన వైభవాన్నంతా కూడా భక్తలోకానికి అందించాలనే ప్రయత్నంతో తిరుపతి దేవస్థానం స్థాపించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు, అన్నమాచార్య భక్తి సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్యమంలాగా పురోగమిస్తున్నటువంటి ఈ సంస్థ ఈ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది.